Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jai Srila Prabhupada. Today at ISKCON Tirupati, we had a wonderful Srimad Bhagavatam festival for Bhadra Purnima. It's a campaign around the world how to distribute more Bhagavatam sets. Today at Tirupati, we took the endeavor of giving Bhagavatam sets for qualified Brahmanas from Tirumala and Govindara Swami Temple, Padmavati Temple and other temples in Tirupati and Tirumala. All the qualified Brahmanas, they came here, they took the Bhagavatam sets. Why? They read Srila Prabhupada books and give this Bhagavata Dharma to others. Govinda, Govinda, Hari Govinda, Gokulanandana Govinda, Govinda, Giri Govinda, Shri Venkatesha Govinda. Mrugaya Vinoda Govinda, Madagaja Madahara Govinda. So ISKCON worldwide, we all know that. Everybody is very, very busy distributing Bhagavatam sets, especially the Bhadra Purnima. Everybody is busy. They want to give more Bhagavatam sets to people in general so that Bhagavatam is the hope for everybody how to prosper in their lives in this world very peacefully. End of the day, how to go back to God. Govinda, Hari Govinda, Gokulanandana Govinda, Govinda, Giri Govinda, Shri Venkatesha Govinda, Govinda, Hari Govinda, Gokulanandana Govinda, Govinda, Giri Govinda, Shri Venkatesha Govinda. Sri Sailesha Govinda, Sesha Sailesha Govinda, Sri Sailesha Govinda, Sesha Sailesha Govinda, Sri Garuda Nilaya Govinda, Sri Venkatavara Govinda. Narayanathi Govinda, Vrishabhadesha Govinda, Vrishabharvatesha Govinda, Sapta Sailesha Govinda. Suprabhatarasa Govinda, Vishwarupa Vibhu Govinda, Tomala Ruchira Govinda, Nitya Kalyana Govinda, Govinda, Hari Govinda. పిబత భాగవతం రసమాలయం అని చెప్పినట్లుగా భక్తి రసాన్ని పెంపొందించేది, భక్తి రసాన్ని వెదజల్లేది భాగవతం. మరి అటువంటి భాగవతాన్ని ఈనాడు ఇస్కాన్ వారు భాగవతోత్తములందరికీ కూడా పంచి ఇచ్చి భగవానుని యొక్క గుణవైభవాన్ని తెలుసుకోండి, భగవానుడి గురించి చదవండి, పఠించండి, చదివించండి అని చెప్పి అందరికీ బోధిస్తూ ఈ విధంగా ఇస్కాన్ వారు భాగవతాన్ని అందరికీ కూడా పంచిపెట్టడం, అది కూడా ఏదో ఒక స్కందమని కాకుండా సమగ్రమైనటువంటి భాగవతాన్ని పంచిపెట్టడం. ఇదిగో మీరు ఒక్కసారి ఇటు చూడవచ్చు. పూర్తిగా ఇందులో భాగవతానికి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు కూడా మనకు ఇందులో ఉపలభ్యమవుతున్నాయి. వీటినన్నిటినీ కూడా ఒక్కొక్కరికి అన్ని పుస్తకాలను ఇచ్చి ఇస్కాన్ వారు చాలా మహత్తరమైనటువంటి భగవత్ సేవను చేస్తున్నారు. ఇటువంటి భగవత్ సేవ, భాగవత్ సేవ చేసేటటువంటి అవకాశాన్ని, ఆ శక్తిని కూడా కృష్ణ పరమాత్మ వీరికి ఎల్లప్పుడూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ. కృష్ణ పరమాత్ముడికి సంబంధించిన భాగవతాన్ని ఈరోజు ఇస్కాన్ వారు పుస్తక ప్రసాదంగా అందరికీ అందించడం చాలా విశేషం. ఈ యొక్క పుస్తక ప్రసాదం ద్వారా మనము ఆ జ్ఞానాన్ని పొంది చివరికి మనకు కావలసినది కలియుగంలో మానవ జన్మ ఎత్తిన దానికి మోక్షము అనేది ఒకటి ఉన్నది, వైకుంఠ ఆ ధామము చేరుకోవడానికి. ఇవన్నీ కూడా పురాణ భాగవతాలన్నీ కూడా ఒక సాధనం, ఒక మెట్ల మార్గం. అటువంటి సాధన ప్రపత్తులైనటువంటి పుస్తక ప్రసాదంతో అందరూ ముముక్షువులయ్యి వారి యొక్క మోక్ష మార్గాన్ని వెళ్ళి వైకుంఠధామం చేరాలని భగవంతుని శ్రీకృష్ణ పరమాత్ముని నేను ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. నమో నారాయణ.
భాగవతంలో మనకి కృష్ణుడి గురించి చాలా విశేషాలు తెలియడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మానవుడు మోక్షాన్ని పొందాలంటే తపస్సు, ధ్యానము ఒక ఎత్తు అయితే, ఈ పుస్తకాన్ని అంటే భాగవతాన్ని చదివి దానివల్ల మోక్షాన్ని పొందడం అనేది ఇంకొక మార్గం. సో ఇలా మన భాగవత పుస్తకాలను ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇస్కాన్ వాళ్ళు. సో దీనివల్ల ప్రతి ఒక్క వైష్ణవులు దీన్ని చదివి ఈ తత్వాన్ని ప్రపంచానికి బోధించాలని నేను కోరుకుంటున్నాను. నమో నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు జనులందరినీ కూడా ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపించేది, ప్రతి పండితులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి ఈ యొక్క భాగవత గ్రంథాన్ని ఈనాడు దానం చేయటం అనేది ఎంతో గొప్ప విషయం. అందులో నేను కూడా భాగం పంచుకున్నాను. ఈ యొక్క భాగవత పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి. సామాన్య మానవుడు తను మాత్రమే జ్ఞానాన్ని పెంచుకుంటే బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎంతోమందికి పంచడం బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. కాబట్టి మామూలు సామాన్య జనులకు ఒక 100 పుస్తకాలు ఇస్తే 100 మంది మాత్రమే తరిస్తారు. అదే ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినట్లయితే అతని ద్వారా ఇంకా ఎంతోమంది తరిస్తారనేటువంటి సదుద్దేశంతో బ్రాహ్మణ ఉత్తములను తీసుకువచ్చి ఈనాడు యొక్క భాగవత పుస్తకాలను పంపిణీ చేశారు. ఇది ఎంతో గొప్ప విషయం. ఇందులో నేను కూడా భాగం అవ్వటం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఉద్యుక్తులైనటువంటి వారి యొక్క సంకల్పం చాలా గొప్పది. వారు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కృపతోటి ఇంకా ఇతోధికమైనటువంటి అభివృద్ధి చెందాలని, అలాగే దీనికి సహకరించినటువంటి ఇస్కాన్ పరివారం అంతా కూడా చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఈ యొక్క భాగవతం నాకు ఇవ్వటం ద్వారా నేను కూడా ఈ యొక్క భాగవతాన్ని చదువుతూ ఇంకా ఉండేటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలని మంచి సంకల్పంతో స్వస్తి చెబుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ. ఇస్కాన్ వారు నిర్వహిస్తున్నటువంటి సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భాగవత గ్రంథ వితరణ కార్యక్రమంలో తిరుపతిలో ఉండేటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ భాగవత గ్రంథములు అందినవి. ఇస్కాన్ వారికి చాలా సంతోషముతో చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందువల్లంటే ఈ ధర్మ ప్రచార కార్యక్రమం ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. ఆ పనిని ఇస్కాన్ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఓర్పుతో చేస్తూ ఉన్నారు. ఇలాగే వారు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. Hare Krishna. Today in presence of all the senior Vaishnavas and also presence of our GBC chairman, His Grace Revati Raman Prabhu, in Tirupati, which is called a spiritual capital, which is a city of temples. We gave Bhagavatam sets to all the qualified Brahmanas around the city, both Tirupati and Tirumala temples. And we would like to thank all the devotees and the donors who are endeavoring and contributed for this wonderful service around the globe and for 2023 Bhadra campaign. We look forward to do a bigger campaign so that this knowledge goes to every village, every town, every city and to every house of individual who is looking for a spiritual enlightenment. Thank you very much. Bhadra campaign ki jai. Srila Prabhupada ki jai. Thank you, Prabhuji. Hare Krishna. Hare Hare.